హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రైవేట్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మనకైతే 7,300 జాబ్స్ కి అయితే మనకు టీచర్ జాబ్స్ కి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ అయితే మనకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో మనకు దాదాపుగా 7,300 జాబ్స్ అయితే ఉన్నాయి. సో మనకు ఈ మంత్ మే 12th అయితే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో మనకు ఆన్లైన్ లో వచ్చి ఈ మంత్ 25th నుంచి అయితే మనం ఆన్లైన్ లో అప్లికేషన్స్ అయితే వేసుకోవచ్చు. అండ్ విత్ ఇన్ 1 మంత్ అంటే మనకు నెక్స్ట్ మంత్ 24th జూన్ లోపలైతే మీరు ఆన్లైన్లో అయితే అప్లికేషన్స్ అయితే వేసుకోవాలి. దాదాపుగా మనకు 7,300 జాబ్స్ అయితే ఉన్నాయి. అండ్ మనకు 16 కేటగిరీస్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నాయి. అంటే మనకి ఇవి కేటగిరీస్ మాత్రమే. సో మనకు 16 కేటగిరీస్ ఆఫ్ జాబ్స్ మనం ఇక్కడ చెక్ చేయొచ్చు. 16 కేటగిరీస్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నాయి. సో మనకు 16 కేటగిరీస్ ఆఫ్ జాబ్స్ అండ్ టోటల్గా 7,300 జాబ్స్ అయితే ఉన్నాయి. సో అండ్ అదేవిధంగా మనకు ఈ కేటగిరీని బట్టి మనకు రిజర్వేషన్ అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అండ్ యూఆర్ ఓబీసీ మనకి ఈ విధంగా ఒక కేటగిరీని బట్టి మనకు వేకెన్సీస్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. సో మనకి ఈ విధంగా 16 కేటగిరీస్కి సంబంధించి మనకు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో మనం ఇక్కడ చెక్ చేయొచ్చు. సో మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని మీరు అయితే చెక్ చేయొచ్చు మనకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేసి. సో మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అంటే మీ యొక్క కేటగిరీకి బట్టి అండ్ ఈ యొక్క జాబ్ని బట్టి మీకు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకు ఈ 16 కేటగిరీస్ ఆఫ్ జాబ్స్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అండ్ శాలరీ ఎంత ఉంటుంది అండ్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సో మనకి ఇక్కడ ఈ 16 జాబ్స్ అయితే ఉన్నాయి. సో మనకి ఈ 16 జాబ్స్లో మనకు ఈ 9 కేటగిరీస్ ఆఫ్ జాబ్స్, మనకి 9 జాబ్స్ వచ్చేసి మనకు టీజీటీ అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ జాబ్స్ అనమాట. సో మనకి వీటికైతే మనకు డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అండ్ మనకు ఈ యొక్క జాబ్ నేచర్ బట్టి అంటే మనకు ఇక్కడ టీజీటీలో హిందీ సబ్జెక్ట్ ఉంటుంది అండ్ న్యాచురల్ సైన్స్ సబ్జెక్ట్ ఉంటుంది అండ్ మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ సోషల్ సైన్స్ సబ్జెక్ట్ ఉంటుంది. సో మనకు ఈ యొక్క సబ్జెక్ట్స్ని బట్టి మనకు ఈ జాబ్కి మనకు క్వాలిఫికేషన్ అనేది వేరీ అవుతుంటుంది. అంటే మనకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుంది అండ్ ఈ యొక్క సబ్జెక్ట్స్ని బట్టి మనకు ఆ డిగ్రీలో మనకు మ్యాథ్స్ అనేది కంపల్సరీ సబ్జెక్ట్ ఉంటుంది. సో ఈ విధంగా మనకు క్వాలిఫికేషన్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సో మనం ఇప్పుడు క్వాలిఫికేషన్ చెక్ చేద్దాం క్లారిటీగా. సో మనం ఇప్పుడు ఫస్ట్ చూసినట్లయితే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ హిందీ అండ్ ఫీమేల్కి. సో మనకి ఇక్కడ ఫీమేల్కి మెయిల్కి మనకు వ్యాకెన్సీస్ ఎన్ని ఉన్నాయని సపరేట్గా అయితే ఇచ్చారు. కానీ మనకు వీళ్ళకి ఎగ్జామ్ ప్రొసీజర్ కానీ అండ్ అదేవిధంగా జాబ్ నేచర్ కానీ శాలరీ కానీ మొత్తం ఒకే విధంగా ఉంటుంది. కాకపోతే మనకు ఫీమేల్కి రిజర్వేషన్ ఉండాలి కాబట్టి మనకు ఫీమేల్కి సపరేట్గా మెయిల్కి సపరేట్గా అయితే మనకు నోటిఫికేషన్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో మనకి ఇక్కడ ఇప్పుడు టీజీటీ హిందీ ఫీమేల్కి మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే బిఏ హానర్స్ ఉండాలి అండ్ బిఏ హానర్స్లో కూడా మనకు 45% కన్నా ఎక్కువ మార్క్స్ ఉండాలి. ప్లస్ మనకి ఇక్కడ వచ్చేసి హిందీ సబ్జెక్ట్ అనేది కంపల్సరీ సబ్జెక్ట్ అనమాట. అంటే మీకు డిగ్రీలో కంపల్సరీగా హిందీ సబ్జెక్ట్ మీరు స్టడీ చేసి ఉంటేనే మనం ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఇన్ కేస్ హిందీ లేకుండా ఉంటే అంటే ఇక్కడ మనకి డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ని మనకు ఇవ్వడం జరిగింది. సో మనకి ఏదైతే ఈ క్వాలిఫికేషన్ ఉండొచ్చు లేదా ఆర్ మనకి డిఫరెంట్ క్వాలిఫికేషన్ కింద వచ్చిన క్వాలిఫికేషన్ ఉండొచ్చు అనమాట. సో కాబట్టి మీరు యొక్క నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి క్లియర్గా అయితే ఈ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీరు క్లియర్గా అయితే చెక్ చేయండి. సో ఇదైతే మనకు టీజీటీకి సంబంధించి. అండ్ మనం ఇక్కడ శాలరీ చూసినట్లయితే ఇక్కడ గ్రేడ్ పే 4,600 ఉంది అండ్ ఇట్ ఈస్ ఏ గ్రూప్ బి నాన్ గెజిటెడ్ పోస్ట్. సో కాబట్టి మనకు శాలరీ అనేది స్టార్టింగ్ శాలరీ అరౌండ్ 45,000 వరకు శాలరీ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి ఇది గ్రూప్ బి పోస్ట్ కాబట్టి మనకు స్టార్టింగ్ శాలరీ 45,000 దాకా అయితే శాలరీ ఉంటుంది. నెక్స్ట్ టీజీటీ హిందీ మనకు మెయిల్కి. సో మనకు మెయిల్కి కానీ ఫీమేల్కి కానీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను అండ్ శాలరీ అండ్ మొత్తం జాబ్ అనేది ఒకే విధంగా అయితే ఉంటుంది. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఈ ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్ న్యాచురల్ సైన్స్. సో ఈ న్యాచురల్ సైన్స్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూద్దాం. సో వీళ్ళకి బ్యాచిలర్స్ డిగ్రీ హానర్స్ కానీ లేదా ఎటువంటి డిగ్రీ అయినా అండ్ 45% కన్నా మార్క్స్ ఎక్కువ ఉండాలి. ఇక్కడ ఇచ్చినటువంటి 4 సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్స్ కానీ న్యాచురల్ సైన్స్ కానీ సోషల్ సైన్స్ కానీ ఈ 4 సబ్జెక్ట్స్ ఏదైనా ఒక సబ్జెక్ట్ అయితే మీరు స్టడీ చేసి ఉండాలి. అండ్ ప్లస్ అదేవిధంగా అది కాకుండా ఇక్కడ మనకు న్యాచురల్ సైన్స్ సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ చెక్ చేయొచ్చు. టీజీటీ న్యాచురల్ సైన్స్కి మనకు షల్ బి అంటే మనకు ఫిజిక్స్ కానీ
కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ, బోటనీ కానీ, జియాలజీ కానీ. సో ఈ యొక్క సబ్జెక్ట్స్లో ఏదైనా ఒక సబ్జెక్ట్ అనేది మీరు డిగ్రీలో స్టడీ చేసి ఉండాలి. సో ఇది కూడా మనకు కంపల్సరీ మ్యాండేటరీ వన్. సో ఈ యొక్క సబ్జెక్ట్స్లో ఏదైనా ఒక సబ్జెక్ట్ అయితే మీకు డిగ్రీలో మీరు స్టడీ చేసి ఉండాలి. సో ఇదైతే మనకు న్యాచురల్ సైన్స్కి క్వాలిఫికేషన్. అండ్ మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ చూసినట్లయితే మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. మనకు ఇటువంటి మనం ఇప్పుడు ఇచ్చేటువంటి నోటిఫికేషన్లో ఏ జాబ్కి కూడా మన ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదనమాట. జస్ట్ మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫిల్ఫిల్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనకు శాలరీ అనేది సేమ్గా ఉంటుంది. గ్రూప్ బి పోస్టే మనకు పే బ్యాండ్ వచ్చేసి 4,600 అంటే 45,000 అబౌవ్ శాలరీ అయితే ఉంటుంది. సో అండ్ మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ చెక్ చేద్దాం. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 32 ఇయర్స్ బిలో అయితే ఉండాలి. నెక్స్ట్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ న్యాచురల్ సైన్స్ ఫీమేల్కి మనకు సేమ్గా అయితే ఉంటుంది, మేల్కి ఫీమేల్కి. నెక్స్ట్ టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ మ్యాథ్స్కి. సో మనకు మ్యాథ్స్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే బ్యాచిలర్స్ డిగ్రీ 45% కన్నా ఎక్కువ మార్క్స్ ఉండాలి. ప్లస్ మనకి 4 సబ్జెక్ట్స్లో ఒక సబ్జెక్ట్ అయితే స్టడీ చేసి ఉండాలి. అండ్ మనకి ఇది మ్యాథ్స్కి కాబట్టి మనకి 4 సబ్జెక్ట్స్లో ఇంగ్లీష్ కానీ, మ్యాథ్స్ కానీ, న్యాచురల్ సైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్ కానీ, సోషల్ సైన్స్ కానీ సబ్జెక్ట్ ఏదైనా ఒక సబ్జెక్ట్ అనేది స్టడీ చేసి ఉంటే మీరు ఎలిజిబుల్ అనమాట. మోస్ట్లీ మనకు మ్యాథ్స్ అనేది డెఫినెట్గా స్టడీ చేసి ఉండాలి. మనకు ఈ డిగ్రీలో మ్యాథ్స్ అనేది స్టడీ చేసి ఉంటే టీజీటీ మ్యాథ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు మేల్కి కానీ ఫీమేల్కి కానీ సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. మనం ఇక్కడ శాలరీ చూసినట్లయితే శాలరీ కూడా మనకు సేమ్ శాలరీ అయితే ఉంటుంది. అండ్ 32 ఇయర్స్ బిలో అయితే మనకు ఏజ్ లిమిట్ అయితే ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ సోషల్ సైన్స్కి. సో సోషల్ సైన్స్కి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ సేమ్ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సేమ్ అండ్ 45% కన్నా ఎక్కువ ఉండాలి. ప్లస్ మనకి ఇక్కడ ఇంగ్లీష్ కానీ, మ్యాథ్స్ కానీ, న్యాచురల్ సైన్స్ ఆర్ ఫిజికల్ సైన్స్ ఆర్ సోషల్ సైన్స్ ఈ సబ్జెక్ట్స్లో ఒక సబ్జెక్ట్ అయితే స్టడీ చేసి ఉండాలి. మనకి ఇక్కడ సోషల్ సైన్స్ సబ్జెక్ట్ కాబట్టి మనం ఇక్కడ చెక్ చేయొచ్చు. ఈ సోషల్ సైన్స్కి సంబంధించి మనకు ఇక్కడ ఇచ్చినటువంటి హిస్టరీ, పొలిటికల్ సైన్స్ ఆర్ ఎకనామిక్స్ ఆర్ బిజినెస్ స్టడీస్, సోషియాలజీ ఆర్ జియోగ్రఫీ ఆర్ సైకాలజీ ఈ యొక్క సబ్జెక్ట్లో ఏదైనా ఒక సబ్జెక్ట్ అయితే మీరు స్టడీ చేసి ఉండాలి డిగ్రీలో అయితే. సో ఇదైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఇది. అండ్ నో ఎక్స్పీరియన్స్ ఈజ్ రిక్వైర్డ్, ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. అండ్ శాలరీ కూడా సేమ్ అయితే ఉంటుంది. అది అండ్ ఏజ్ లిమిట్ కూడా 32 ఇయర్స్ బిలో అయితే ఉండాలి. నెక్స్ట్ జాబ్ వచ్చేసి సేమ్ మనకు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ సోషల్ సైన్స్ ఫీమేల్కి. సో మనకు మేల్కి ఫీమేల్కి సేమ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ జాబ్ చూద్దాం. నెక్స్ట్ జాబ్ వచ్చేసి మనకు ఇది బెంగాలీకి సంబంధించి మనకు ఏపీ అండ్ టీఎస్సీలో మనకు బెంగాలీకి సంబంధించి ఎవరు ఉంటారు అనుకుంటాను. సో ఇది స్కిప్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకు అసిస్టెంట్ టీచర్ ప్రైమరీ అంటే మనకు ప్రైమరీ స్కూల్కి మనకు టీజీటీ వచ్చేసి హై స్కూల్కి అంటే 6th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు టీచ్ చేయడానికి టీజీటీ. ఇప్పుడు మనకు నెక్స్ట్ అసిస్టెంట్ టీచర్ ప్రైమరీ స్కూల్కి సంబంధించినటువంటి జాబ్ అనమాట ఇది. సో మనకు దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూద్దాం. సో మనకి దీనికి సీనియర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విత్ అట్లీస్ట్ 50% అంటే 50% కన్నా మార్క్స్ ఎక్కువ ఉండాలి. ప్లస్ ఈ ఎడ్యుకేషన్ ప్లస్ మనకు 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉండాలన్నమాట. అంటే మనకు డిఎడ్ అయితే ఉండాలి, 2 ఇయర్స్ డిఎడ్ అయితే ఉండాలి మనకు ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత ఇదైతే ఉండాలి. ఆర్ ఇది కాకుండా ఉంటే మనకి ఈ క్వాలిఫికేషన్ అనేది ఉండొచ్చు, లేదా మనకి ఈ క్వాలిఫికేషన్ అయితే ఉండొచ్చు అనమాట. సో కాబట్టి మీరు ఒకసారి ఈ పీడిఎఫ్ అయితే మీరు క్లారిటీగా అయితే చెక్ చేయండి. ఓకే. అండ్ శాలరీ వచ్చేసి మనకు శాలరీ ఈ యొక్క జాబ్కి కూడా సేమ్ శాలరీ అయితే ఉంటుంది. మనకి ఇది కూడా గ్రూప్ బి పోస్టే 4,200 బ్యాండ్ పేనే కాబట్టి సేమ్ శాలరీ అయితే ఉంటుంది. సో మనం ఈ యొక్క జాబ్కి ఏజ్ లిమిట్ చూసినట్లయితే నాట్ ఎక్సీడింగ్ 30 ఇయర్స్, 30 ఇయర్స్ కన్నా బిలో ఏజ్ అయితే ఉండాలి. నెక్స్ట్ జాబ్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ టీచర్ నర్సరీ. సో నర్సరీ అంటే మనకు బిలో ప్రైమరీ స్టూడెంట్స్కి అయితే మనం టీచ్ చేయాల్సి ఉంటుంది. సో నర్సరీ స్టూడెంట్స్కి అయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే సీనియర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్ ఉండాలి. మనకు చెక్ క్లాస్ 12th అనేసి మనకు 45% కన్నా మార్క్స్ ఎక్కువ ఉండాలి. ప్లస్ మనకు ఈ క్వాలిఫికేషన్ కాకుండా డిప్లొమా ఇన్ నర్సరీ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. సో మనం డిప్లొమా అయితే చేసి ఉండాలి, నర్సరీ టీచర్ ఎడ్యుకేషన్ సంబంధించి డిప్లొమా అయితే కంప్లీట్ చేసి ఉండాలి అనమాట. సో మనకి ఈ బోత్ ఆఫ్ మనకి ఈ 2 సర్టిఫికేట్స్ ఉంటేనే మనం ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే శాలరీ అంటే మనకు ఈ యొక్క జాబ్ అనేది గ్రూప్ బి పోస్ట్ కాబట్టి శాలరీ సేమ్ ఉంటుంది.
అండ్ ఏజ్ లిమిట్ చూసినట్లయితే నాట్ ఎక్సీడింగ్ 30 ఇయర్స్, అంటే 30 ఇయర్స్ కన్నా బిలో అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ సెక్రటరియేట్ అసిస్టెంట్, అంటే మనకు ఎల్డీసీ అని కూడా అనొచ్చు, లోయర్ డివిజన్ క్లర్క్ అని కూడా అనొచ్చు అనమాట. సో జూనియర్ సెక్రటరియేట్ అసిస్టెంట్ జాబ్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మెట్రికులేషన్, అంటే 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. 10th క్లాస్ పాస్ అయితే సరిపోయి ఉంటుంది. ప్లస్ 10th క్లాస్తో పాటు సెకండ్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సెకండ్ పాయింట్ కూడా అబిలిటీ టు టైప్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 35 words per minute ఇన్ ఇంగ్లీష్, అంటే మీరు ఇంగ్లీష్లో 35 words పర్ మినిట్కి 35 words అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్లో అయితే ఆర్ 30 words per minute ఇన్ హిందీ. సో హిందీలో అయితే 30 words అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. సో మనకు ఈ జాబ్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఇది, అండ్ ఎక్స్పీరియన్స్ అయితే మనకు అవసరం లేదు. సో మనకి ఇక్కడ ఈ యొక్క జాబ్ వచ్చేసి గ్రూప్ సి, అంటే మనకు గ్రూప్ సి పోస్ట్ అనమాట ఇది. అండ్ మనకు గ్రేడ్ పే అనేది 1900 ఉంది, అంటే మనకు శాలరీ అనేది అరౌండ్ 25,000 వరకు అయితే శాలరీ అనేది ఉంటుంది. అండ్ ఏజ్ లిమిట్ చూస్తే 18 to 25 years అయితే ఏజ్ లిమిట్ అనేది ఉంది. సో మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో మీరైతే క్లారిటీగా అయితే పీడిఎఫ్ అయితే చెక్ చేయండి. మీ యొక్క కేటగిరీకి సంబంధించి అయితే మీకు రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ జాబ్ వచ్చేసి కౌన్సిలర్. సో మనకి ఈ యొక్క కౌన్సిలర్ జాబ్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైకాలజీ అయితే ఉండాలి. సో మనకు బ్యాచిలర్స్ డిగ్రీస్ ఇన్ సైకాలజీ ఆర్ అప్లైడ్ సైకాలజీ, ప్లస్ అది కాకుండా ప్లస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కౌన్సిలింగ్ సైకాలజీ అయితే ఉండాలి. నెక్స్ట్ అది కాకుండా 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. 1 year ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ క్లినికల్ సైకాలజిస్ట్, అంటే మనకు క్లినికల్ సైకాలజిస్ట్తో 1 year అయితే ఎక్స్పీరియన్స్డ్ వర్క్ అయితే ఉండాలి. సో మనకి యొక్క 3 కండిషన్స్ని సాటిస్ఫై చేసి మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫుల్ఫిల్ చేసినట్టు అనమాట. సో మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఇది, అండ్ మనకి ఇది గ్రూప్ బి పోస్ట్. సో మనకు శాలరీ అనేది 45,000 వరకు శాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ జాబ్ వచ్చేసి మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ ఈక్వివాలెంట్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అంటే సో మనకు ఎనీ డిగ్రీ, మీరు డిగ్రీ చేసిన సరిపోతుంది. సో మీకు డిగ్రీలో ఎటువంటి కోర్స్ చేసి ఉన్నా కూడా ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్. ప్లస్ మనకి ఇక్కడ సెకండ్ కూడా ఇచ్చారు, సెకండ్ పాయింట్ కూడా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ, అంటే మీరు కంప్యూటర్ మీ దగ్గర మీకు ప్రొఫిషియన్సీ అయితే ఉండాలి. అంటే మీకు జస్ట్ కంప్యూటర్ని ఆపరేట్ చేయడం ఉంటే సరిపోతుంది. మీకు డిగ్రీలో మీకు కంప్యూటర్ సబ్జెక్ట్ లేని కోర్స్ చేసినట్లయితే మీకు సపరేట్గా అయితే కంప్యూటర్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ అయితే కావాలి. ఇన్ కేసు మీరు డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ ఉన్న సబ్జెక్ట్ చేసి ఉన్నట్లయితే కంప్యూటర్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ అవసరం లేదనమాట. సో ఇదైతే మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో మనకి ఇది కూడా ఇదైతే మనకు గ్రూప్ సి పోస్ట్. మనకు గ్రూప్ సి పోస్ట్ అయినా కూడా మనకు పే బ్యాండ్ అనేది సేమ్గా ఉంది. సో గ్రేడ్ పే 4,600 కాబట్టి మీకు శాలరీ అనేది 45,000 వరకు శాలరీ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ జాబ్ వచ్చేసి అసిస్టెంట్ టీచర్ ప్రైమరీ. సో మనకు ప్రైమరీ స్కూల్లో మనకు అసిస్టెంట్ టీచర్గా అయితే ఈ జాబ్ అయితే ఉంటుంది. సో మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే 12th పాస్ అయి ఉండాలి. సో ఇంటర్మీడియట్ విత్ 50% కన్నా మార్క్స్ ఎక్కువగా ఉండాలి. ప్లస్ ఇది కాకుండా మనకు 2 years డిప్లొమా ఇన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఈటీఈ కానీ, జేబీటీ కానీ, డైట్ కానీ, బిఎడ్ కానీ. సో మనకి ఈ యొక్క వీటిలలో ఏదైనా ఒక కోర్స్ అయితే చేసి ఉండాలి. మనకు 2 years డిప్లొమా కోర్స్ అయితే చేసి ఉండాలి. సో అది కాకుండా ప్లస్ మనకు మస్ట్ హ్యావ్ పాస్డ్ హిందీ, అంటే మనకు 10th క్లాస్లో హిందీ సబ్జెక్ట్ అయితే ఉండాలి కంపల్సరీగా అయితే. సో హిందీ సబ్జెక్ట్ అయితే ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇక్కడ సీటెట్ ఎగ్జామ్ అయితే పాస్ అయి ఉండాలి. సో సీటెట్ ఎగ్జామ్ పాస్ అయి ఉండాలి. 10th క్లాస్లో హిందీ సబ్జెక్ట్ స్టడీ చేసి ఉండాలి. అండ్ 2 years డిప్లొమా సర్టిఫికేట్ ఉండాలి. అండ్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి. సో మనకి ఈ యొక్క 4 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే మీరు ఈ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫుల్ఫిల్ చేసినట్టు. సో మనకు నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ నాలెడ్జ్. సో మనకు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఇక్కడ మనం చెక్ చేయొచ్చు. డిజైరబుల్ అంటే మీకు ఈ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే మీకు ఒక బెటర్ ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట. ఇన్ కేస్ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోయినా కూడా మీరైతే ఈ జాబ్కి అప్లై చేయొచ్చు. సో ఇది మనకు గ్రూప్ బి పోస్ట్. శాలరీ అనేది అరౌండ్ 45,000 వరకు అయితే శాలరీ ఉంటుంది. ఏజ్ లిమిట్ చూస్తే నాట్ ఎక్సీడింగ్ 30 years. సో 30 years కన్నా ఎక్కువ అయితే ఏజ్ అనేది ఉండకూడదు. నెక్స్ట్ జాబ్ చూసినట్లయితే జాబ్ నేమ్ వచ్చేసి పాట్వారి. సో మనకి ఈ యొక్క జాబ్కి గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వివాలెంట్, అంటే సో మీరు
డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. సో యూజీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. సో మీరు ఎటువంటి కోర్స్ చేసి ఉన్నా డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు డిజైరబుల్ అంటే మనకి ఇక్కడ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్. సో మీకు వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఉర్దూ. సో మనకి డిజైరబుల్ అంటే మీకు ఈ రెండు ఉన్నట్లయితే మీకు పాజిటివ్ బెటర్ ఆప్షన్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ఈ రెండు లేకపోయినా కూడా మీరు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ నో ఎక్స్పీరియన్స్ అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. సో మనకు ఇది గ్రూప్ సి పోస్ట్ అండ్ మనకు పే బ్యాండ్ అనేది 2000 వరకు ఉంటుంది. అంటే మనకు శాలరీ అనేది అరౌండ్ 30,000 వరకు అయితే శాలరీ అనేది ఉంటుంది. సో మనకు ఇవి టోటల్గా మనకు 16 టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే ఇవి. సో మీరు ఆన్లైన్లో అయితే అప్లికేషన్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఈ జాబ్స్కి. సో మనకు ఆన్లైన్లో వచ్చేసి మనకు ఈ మంత్ 25th మే నుంచి అయితే మీకు ఆన్లైన్లో అయితే అప్లికేషన్స్ అయితే వేసుకోవచ్చు. మీకు 25th మే అయితే మీకు మన వీడియో డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఉంటుంది మీకు అప్లై చేసుకోవడానికి. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా అయితే వెబ్సైట్కి నావిగేట్ అయ్యి అక్కడి నుంచి మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ప్రజెంట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి వెబ్సైట్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అఫీషియల్ వెబ్సైట్కి నావిగేట్ అయ్యి అక్కడ మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఆర్ అదర్వైజ్ మనకు పీడిఎఫ్ సపరేట్గా కావాలంటే నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో మనం ఇంకా ఒకసారి ఎగ్జామ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో మనకు ఎగ్జామ్ అనేది ఓన్లీ ఒక టైరే ఉండొచ్చు. అంటే ఓన్లీ 1 ఎగ్జామే ఉండొచ్చు ఆర్ 2 ఎగ్జామ్స్ అనేది పెట్టచ్చు. మనకు క్లారిటీగా అయితే ఇంకా ఇవ్వలేదు. సో మనకు ఎగ్జామ్ ప్రాసెస్ అండ్ అదేవిధంగా ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయో మీకు ఇంకా డేట్స్ అయితే ఇవ్వలేదు. మనకు అప్లికేషన్ ఓపెన్ అవ్వడం అండ్ అప్లికేషన్ ఎప్పటి వరకు ఆన్లైన్లో అప్లికేషన్ వేసుకోవచ్చు మాత్రమే ఉంది. సో మనకి ఇంకా ప్రాసెస్ మొత్తం ఎలా ఉంటుందో ఇవ్వలేదు. సో మనకి ఒకసారి చెక్ చేయొచ్చు. మనకు సిలబస్ అయితే మనకి ఇక్కడ ఇచ్చి ఉన్నారు. సో మీకు పీడిఎఫ్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి మనకు సిలబస్ కావాలంటే కూడా. అండ్ అదేవిధంగా మనకు ఈ యొక్క ఎగ్జామ్కి ప్రాసెస్ మొత్తం ఎలా ఉంటుందో మనకు అప్డేట్ చేయగానే కూడా మీకు మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను. అండ్ పాసిబుల్ అయితే మనకు ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా వేసుకోవాలో కూడా అయితే ఒక వీడియో అయితే చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని అందరికీ అయితే షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.